హాయ్ అందరికీ. ఇక్కడ వచ్చేసి ఇత్తడి అల్యూమినియం స్టీల్ ఏమేమైతే ఇంట్లో ఓల్డ్ ఐటమ్స్ ఉన్నాయో అవైతే ఎక్స్చేంజ్ అయితే చేసాము. ఇత్తడి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచి రేట్ వచ్చింది. అంటే మనకి ఉన్న యాక్చువల్ ప్రైస్కి హాఫ్ రేట్ అనేది ఇస్తారు ఎక్స్చేంజ్లో. అల్యూమినియం అంటే రాతండి బాగోని కూడా కొంత ధర వరకు వచ్చింది అన్నట్టు. కానీ స్టీల్ మాత్రం చూడడానికి చాలా బాగుంటుంది, షైనింగ్ లాగా, కానీ వెయిట్ తక్కువ, అందుకోసమే కాస్ట్ కూడా అంత అనిపించలేదు అన్నట్టు. ఇక్కడ వాళ్ళు ఏమైనా స్క్రూస్ ఉన్నా ఇట్లా వెయిట్ తగులుతుంది కావచ్చు అని చెప్పేసి ఆ స్క్రూస్ ఇట్లా అనేది తీసేస్తారు అన్నట్టు కుక్కర్కి ఇట్లా అని. మా నాన్నమ్మ ఇత్తడి కాబట్టి అవి ఖరాబ్ అయినాయి కాబట్టి మా నాన్నమ్మ గుర్తులాగా మా మమ్మీ లాస్ట్ ఒక ఐటెం అయితే తీసుకుంది. నేను లాస్ట్లో చెప్తాను, వీడియో మొత్తం చూడండి. మొత్తం మాకు రీటైలర్లో అమ్మేసరికి మాత్రం అప్రాక్సిమేట్లీ 2900 వరకు వచ్చింది. ఆ డబ్బుతో మా మమ్మీ ఏం చేసిందంటే ప్రసాదం చేయడానికి, అంటే వినాయక చవితికి ఇట్లా మేము పాశం ఇట్లా చేస్తాం అన్నట్టు, లేకుంటే అన్నం వండడానికి కానీ ఒక మంచి ఇత్తడి బగోని 2.5 వరకు కేజీ ఉన్న బగోని అయితే తీసుకుంది. వెయిట్ మాత్రం చాలా బాగుంది. అప్పుడే ఒక మాట గుర్తొచ్చింది, కొనేటప్పుడేమో మెరుపు చూస్తాం దాని షైనింగ్ ఎలా ఉందని, అమ్మేటప్పుడు మాత్రం వెయిట్ చెక్ చేస్తారు అన్నట్టు. ఒకవేళ మీరు కూడా ఎప్పుడైనా ఫేస్ చేస్తే మాత్రం కంపల్సరీ కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.